హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు గుడ్ న్యూస్. మీ అందరి ఖాతాల్లోకి 7,000 రూపాయలు అయితే అక్షరాల ఆగస్టు 2వ తేదీనైతే మీ ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది ఏపీ ప్రభుత్వము. ఇక్కడ 7,000 రూపాయల్లో 5,000 రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మరియు 2,000 రూపాయలు పిఎం కిసాన్ 20 విడతకి సంబంధించి అయితే విడుదలైతే కాబోతున్నాయి. ఈసారైనా ఈ డేట్ కన్ఫర్మా అంటే సో ప్రస్తుతానికి ఒక 90% ఈ ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ గా అయితే ఉంది. రిమైనింగ్ 10% చెప్పలేమండి. డేట్ మళ్ళీ కూడా వాయిదా అయితే పడవచ్చు. అయితే యాక్చువల్గా ఈ జూలై నెలలోనే విడుదలైతే కావాలి. వివిధ రకాల కారణాలతో వాయిదాలు పడుతూనే ఉన్నాయన్నమాట. ఎన్నడూ లేని విధంగా అయితే పిఎం కిసాన్ నిధులు విడుదల తేదీ అయితే కన్ఫర్మ్ అయితే కాలేకపోతుంది. మొత్తానికి ఆగస్టు 2వ తేదీనైతే నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటన అయితే చేయబోతున్నారనమాట. ఈ వారణాసిలో ఇప్పటికే చాలా సార్లు అయితే పిఎం కిసాన్ కి సంబంధించిన నిధులను విడుదలైతే చేశారు. సో 16వ విడతకు సంబంధించిన నిధులు అనేటివి వారణాసి నుంచే విడుదల కావడం జరిగింది. సో కాబట్టి వారణాసి పర్యటన అయితే ఉందని సందర్భంగా సో రైతుల యొక్క ఖాతాల్లోకి పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించినటువంటి నిధులు విడుదలవుతాయని చెప్పి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క సమాచారం అనేది ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పవచ్చండి. ఎందుకంటే వివిధ రకాల న్యూస్ పేపర్లో అదేవిధంగా ప్రముఖ జాతీయ ఛానల్స్ లో కూడా అయితే ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేసేటువంటి వార్తగా అయితే చెప్పవచ్చు అనమాట. రైతులు ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఇక్కడ పిఎం కిసాన్ 20 విడతకి సంబంధించిన నిధులు విడుదలైన రోజునే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయి అంటే విడుదలైతే కావు. మరుసటి రోజున అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి అయితే ఈ యొక్క ఫండ్ అనేది పంపిస్తుంది అనమాట. సో పిఎం కిసాన్ నిధులను అప్పుడు ఆ నిధులను పట్టుకొని మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు ఇవన్నీ పట్టుకొని మనకు దాదాపు 7,000 రూపాయలు అక్షరాలైతే రావడం జరుగుతుందన్నమాట రైతుల యొక్క ఖాతాల్లోకి మొదటి విడత కింద అన్నదాత సుఖీభావ పథకం ద్వారా. సో కాబట్టి ఇక్కడ ముందుగా మీరు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారా లేదా అనేది ఎలా చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను. అలానే పిఎం కిసాన్ కి సంబంధించిన నిధులు మీకు వస్తాయి లేదా ఏ విధంగా చూసుకోవాలనేది చెప్తాను. ఇక్కడ మీకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకునే విధానం తెలిసి ఉంటే వీడియోని కొంత స్కిప్ చేయండి. పిఎం కిసాన్ గురించి అయితే చెప్పుకుంటాను అనమాట నెక్స్ట్. సో అక్కడి వరకు స్కిప్ చేసేసుకోండి. సో ముందుగా అయితే తెలియనటువంటి రైతులకు సంబంధించి ముందుగా వారి యొక్క మొబైల్లో అన్నదాత సుఖీభావ అనే వెబ్ పేజ్ని అయితే ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. సో దానిలో ఏ విధంగా అయితే నేను టైప్ చేస్తున్నానో అదే విధంగా మీరు టైప్ చేయండి, ఓకేనా. సో ముందుగా మీరు అన్నదాత సుఖీభావ వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. సో దీని కొరకు గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభావ అని టైప్ చేయండి, ఓకేనా. సో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 బార్స్ అనేవి ఉన్నాయి. వాటి మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇందులో మొదటిగా వచ్చేసి ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ రైతుదైతే ఇవ్వాలన్నమాట. రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్ లో కనిపిస్తున్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాప్చా అంటారనమాట. ఎంటర్ క్యాప్చా బాక్స్ లో అయితే ఈ క్యాప్చా అయితే ఎంటర్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క రైతు యొక్క వివరాలు అనేటివి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఏవి ఎంటర్ చేయడం లేదు. సో మీరు చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలిజిబుల్ అయి ఉండి చివరిలో ఈకేవైసీ స్టేటస్ అనేది కంప్లీట్ అయి ఉంటేనే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది, ఓకేనా. ఇది మీరు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకునే విధానము. ఇప్పుడు వచ్చేసి మనం పిఎం కిసాన్ కి సంబంధించి అయితే వెళ్దాము. సో పిఎం కిసాన్ కి సంబంధించి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు పిఎం కిసాన్ వెబ్ పేజ్ లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో దాని కొరకు ఇక్కడ నేను గూగుల్లో అయితే సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి. సో పిఎం కిసాన్ అని టైప్ చేయండి ఈ విధంగా. సో టైప్ చేయగానే ఇక్కడ మనకు కొన్ని రకాల వెబ్ పేజెస్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు డైరెక్ట్ గా పిఎం కిసాన్ వెబ్ పేజ్ లోకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. లేదా మీకు ఈ విధంగా నో యువర్ స్టేటస్ పిఎం కిసాన్ అని చూపిస్తుంది కదా, ఈ విధంగా అయినా చూపిస్తుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేసేసి మొదటిగా ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. మీరు పిఎం కిసాన్ కి రిజిస్టర్ అయ్యే ముందు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అలాట్ అయి ఉంటుంది అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే ఇక్కడ మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. లేదు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు నోట్ లేదు అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ
మొబైల్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు, లేదా ఆధార్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయవచ్చు. సింపుల్గా మీరు ఆధార్ నెంబర్ని అయితే క్లిక్ చేయండి. సో రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఇక్కడ మనకు బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి క్యాప్చాని ఈ క్యాప్చాలోకి అయితే ఎంటర్ చేసేసి గెట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయండి. సో ఆధార్కి రిజిస్టర్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా మీరు ఓటీపీని వెరిఫై చేసుకోవాలన్నమాట. ఓటీపీని వెరిఫై చేసిన తర్వాతనే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఒక బాక్స్లో అయితే చూపించడం జరుగుతుందన్నమాట. సో ఆ నెంబర్ని నోట్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ అనే ఆప్షన్లోకి అయితే వచ్చేసి మీరు డైరెక్ట్గా నో యువర్ స్టేటస్ ఇక్కడ చూడండి. సో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి సో ఈ విధంగా ట్యాప్ చేస్తే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ అయింది కదా. సో ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకున్నారు కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసి తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది పక్కన కనిపిస్తున్నటువంటి బ్రౌన్ కలర్ అక్షరాలు సో వాటిని ఇచ్చేసి గెట్ ఓటీపీ అనేది కొట్టంగానే మీరు పిఎం కిసాన్కి రిజిస్టర్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ కూడా వెరిఫై చేసుకుంటే మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా అయితే కొన్ని డీటెయిల్స్ అనేవి ఓపెన్ చేసి చూపించవచ్చు, కాకపోతే సెక్యూరిటీ రీజన్స్ వల్ల అయితే ఇవన్నీ కూడా మేము చూపించకూడదు అనమాట. సో కాబట్టి మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకున్నాక మీకు ఏమైనా ఓపెన్ కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా తెలియజేస్తాను. అలానే మీరు చెక్ చేయాల్సినటువంటి వెబ్ పేజెస్, అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రాసెస్ అంతా కూడా మీకు ఒక పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అనేది ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు, లేదా మా టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చినా కానీ టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇప్పుడే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాము. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.